సదాశివపేటలో గతంలో ఇళ్ల స్థలాలు వచ్చిన వారికి పొజిషన్ ఇప్పించేలా చూస్తానన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 10 ఏళ్లు తాము అధికారానికి దూరంగా ఉన్నామని, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి పనులు చేస్తున్నామని తెలిపారు. ఎంత మందికైతే సదాశివపేటలో 2013 సంవత్సరంలో ఎంత మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిన్నో అంత మందికి మీకు అదే సర్టిఫికెట్ ఉంటుంది. దానికి ఇంకా ఆ సర్టిఫికెట్ చూసి ఇంకొక సర్టిఫికెట్ ఇస్తూ ఈడ మీకు పొజిషన్ ఇప్పిస్తా. ఇది నేను ఇస్తున్నా మీకు మాట. మీరు తొందరపడి నాకు ఇబ్బంది పెట్టకండి. అధికారులు బెదిరిపెట్టారు పట్టరనుకో, ఇక వాళ్ళకు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఓకే, జగ్గారెడ్డి మాట ఇస్తున్నాడు. ఇక ఈ మాట అమలైతే అది పెట్టుకోండి. ఇక మీరు ఏమేమి చెప్తున్నారో ఆ మాట అమలవుతుంది. వెనక ముంగట 10 ఏళ్ళు నాకు పవర్ లేదు కదమ్మా, నేను కూడా ఏం చేయగలుగుతా? నేనేం చేయగలుగుతా? పవర్ ఇప్పుడే కదా. నేను పవర్ అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నాకు ఇప్పుడు పవర్. జగ్గారెడ్డి మాట నేను చెప్తే అందరు వింటారు, అవుతుంది. 10 ఏళ్లు ఇబ్బంది పెట్టిన వారిని ప్రజలు మర్చిపోతున్నారని, వారికి మేలు చేయాలని వచ్చే తనలాంటి వారిని ఇబ్బంది పెడుతున్నారని కమెంట్ చేశారు జగ్గారెడ్డి. ఇకపై అలా జరగకుండా చూడాలన్నారు ఆయన. 10 ఏళ్లను సదాశివుని మర్చిపోతారు, 10 ఏళ్ళ నుంచి మిమ్మల్ని సదాశివుని మర్చిపోతారు. నేను మీ ముంగడికి వచ్చి ఇంత సంజాయించులోని పరిచయం చేస్తారు. మీరు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈడనే వస్తుంది. మీది మీ చేతులను మీరే ఖరాబ్ చేసుకుంటున్నారమ్మా. ఇది ఎవరో చేస్తలే, మీది మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. విన్నారా? నిన్న ఒడిసిలోని మర్చిపోతారు, ఇప్పుడు భూమ పడుతుంది తిడతారు. ఏమన్నా ఇప్పుడు నేను నిన్న పొడిసిలోని మర్చిపోతారు, ఈ రోజు భూమ పెట్టిన తిడతారు. అందరు తిట్టారు, ఎవరు ఒకరు తిడతారు. ఆ ఒక్కరు తిట్టుడితో ఏమైపోతుంది? మీ అందరికి చుట్టుకుంటుంది. ఇది మీ దాంట్లో ఒక్కరు చాలు. అర్థమైందా మీకు? నాకు కోపం వస్తుంది.